నార్త్లో యూ గో టు బీహార్, యూ గో టు యూపీ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, వీళ్ళందరూ కూడా బీటెక్ కంటే బీఎస్సీ బీకామ్ బీఏకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాలేజీలకు కూడా సరిగా వెళ్ళరు, ఇంట్లో కూర్చొని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు డే 1 గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ నుంచి. సో గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంకి వాళ్ళు 3 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యారు. మన వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కోచింగ్కి వస్తారు, లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రిపరేషన్కి ఈ కోచింగ్కి 1 year పోతుంది. అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 year. ఈ లోపు వాళ్ళకి 4 సంవత్సరాల ప్రిపరేషన్ ఉంది. వాళ్ళతోటి మనం కంపీట్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఉద్యోగం ఎవరికి వస్తుంది? 4 సంవత్సరాల ప్రిపరేషన్ వాళ్ళకి వస్తుందా, 1 year వాళ్ళకి వస్తుందా? ఆఫ్ కోర్స్ వాళ్ళు డే 1 నుంచి ఆ ప్లానింగ్ పర్ఫెక్ట్ పెట్టుకున్నారు కదా సార్. ఆబ్వియస్, ఆ ప్రాక్టీసే వేరు ఉంటుంది అసలు. అందుకే 80% జాబ్స్ వాళ్ళకి వస్తున్నాయి. అదే మనం చేద్దాం ఇక్కడ. హ్యావ్ క్లారిటీ. గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఏం చేద్దాం, పీజీ అయిపోయాక ఏం చేద్దాం, ఉద్యోగమా, ప్రైవేటా, ఓకే, పబ్లిక్ సెక్టరా, కాంపిటీషన్ ఇట్లా ఉంది. డే 1 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎక్కువ టైం అక్కర్లేదు నాగరాజు గారు, 2 గంటలు రోజుకి, నాట్ ఎ బిగ్ డీల్. 2 గంటలు రోజు చదువుతూ వెళ్తూ ఉంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నుంచి గ్యారంటీగా 1 yearలో ఉద్యోగం తెచ్చేసేయచ్చు.